అసలు అనుకున్నారా? అనుకోలేదు, ఊహించలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నాతో మాట్లాడి నానా నేను బతకనని ఆ కళ్ళపండి నీళ్ళు కారుతుండే నా గుండెలు. మీ పాప లెస్స వణుకుతుందమ్మా, జ్వరం వచ్చింది, ఆక్సిజన్ దిగిరు, పక్కన పెట్టిరమ్మా నేనన్నా. పక్కన పెట్టిరు జ్వరం. అంటే ఆ పాప చేసుకున్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినాక మాట్లాడలే పాపతో? మాట్లాడింది. ఏమని మాట్లాడింది మీతో? నన్ను గాని మధును గాని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇతర వాడిని చేసుకుంటే మధు అన్న వ్యక్తి వాడు నన్ను చేసుకుంటావా చేసుకోవా, చేసుకుంటే నేను శివన్ చేసుకోవాలి. అంటే ఇది చాలా మందికి అర్థం కాలేదు. అంటే ఇద్దరిని లవ్ చేయనడం అర్థం కాలేదు. మధు నన్న పెళ్లి చేసుకొని లవ్ చేయి, నన్నన్న పెళ్లి చేసుకొని లవ్ చేయి. ఏంటి అసలు? మీ ఊరోనా? ఇద్దరు మా ఊరోళ్ళే. నా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది కదా, సో నాకు కాల్ చేయండి, ప్రతి నేను ఉంటా సార్. మాకు నమస్కారం చేసి నువ్వు నా సో అమ్మ నమస్తే అమ్మ. సో అడగలేను. సో ఎలా ఉన్నారు అంకుల్? ఉన్నారా మంచిగా? సో తిన్నారా ఏమన్నా? బిడ్డ అంటే ఒక ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు. సో తల్లితో ఎంత ఉన్నా కూడా ఆ తండ్రితో ఇంకెక్కువ అనుబంధం, ఆ ప్రేమ ఉంటుంది, ఎక్కువ గడిపేది. అసలు అనుకున్నారా? అనుకోలేదు, ఊహించలేదు. ఎప్పుడు కానీ మేము మంచిగా చూసుకోవాలి, మంచిగా చేసుకోవాలి, బిడ్డని బాగా చేయాలన్న ఆలోచన తప్ప, చదివేయాలి, ఎంత చదివితే అంత చేద్దామన్న ఆలోచన తప్ప ఇలాంటి దుర్బుద్ధి ఎప్పుడు కానీ మాకు రాదు. అయితే ఆ ఒకరోజు మేము శుక్రవారం నైటు మేము అక్కడిక్కడ తిరిగి వచ్చి ఇంటికి వచ్చే లోపు ఒక 8:30 టైంలో ఒక ఆంధ్ర మల్లయ్య అనే వ్యక్తి, కొమ్మన పోయిన మల్లయ్య అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే నువ్వు ఎక్కడెక్కడో సంబంధాలు ఎత్తుతున్నావు ఎందుకురా అన్నాడు. అంటే ఎందుకు అని నేనన్నా. సరే ఈ కొమ్మన పోయిన మదనేటోడు మంచివాడేనా, పిల్లగాడు మంచి వ్యక్తేనా అని అడిగాడు. అడిగితే నేను అన్నా కదా, ఆడు మంచోడైతే నాకేంది, చెడోడైతే నాకేంది, నాకెందుకు చెప్తున్నావు అన్నా నేను. అంటే ఒట్టిగా చెప్పరాదురా, నీకన్నా ఎక్కువ నాకు తెలుసా అన్నా నేను. ఒట్టిగా చెప్పరాదు, నువ్వు మంచోడా చెడోడా అని మాట్లాడిండు. ఆ పిల్లగాడైతే వాళ్ళ అమ్మ నాయనని మంచిగా గట్టిగా పని చేయించుకుంటాడు, వాళ్ళ అమ్మ నాయనతో అయితే మంచిగానే ఉంటాడు అని బయటలో ఎట్టుంటాడో నాకైతే తెలిసిన ముచ్చట కాదు. ఎప్పుడో ఒకసారి కూడా గలవ మేము మాట్లాడమని చెప్పిన. చెప్పగానే ఈ పిల్లగాడికే మీ బిడ్డనిచ్చి పెళ్లి చేయరాదురా, నా దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే నేను ఏమన్నా, ఆయనకున్నది పోరంబోవు ఎకరన్నర ఉన్నది, అలాంటి వ్యక్తికి నేను ఇచ్చేటోడిని కాదు, నా బిడ్డ కష్టపడి పనిచేసేది కాదు, నేను ఆయనకి ఇయ్యనని చెప్పిన. ఇయ్యనని చెప్పిన తర్వాత వాళ్ళు చేసుకుంటామని ఇష్టపడుతున్నారు. ఆ పిల్లగాడు పిల్లమ్మడి తలుగుతున్నాడు, 4 నెలల సంధి తలుగుతుండు అని అన్నారు. 4 నెలల సంధి తలిగింది తెలియదు నాకు, అసలు ఏం తెలియదు. నా దగ్గరికి స్పందనే రాలేదు. వస్తే మరి ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. సరే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, 4 నెలల సంధి జరిగింది అంటున్నావు కదా, తల్లిదండ్రి దగ్గరనే ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రి మా ఇంటికి వచ్చి మా పిల్లగాడు మీ ఇష్టపడుతున్నాడు, ఇస్తారా ఇయ్యారా అని అడిగితే మేము చెప్తాం కదా, నువ్వు మధ్యలో ఎక్కడో ఉండి నన్ను అడిగితే నేనేం చెప్పను అని చెప్పి. అంటే ఆ వ్యక్తి మీకు చుట్టాలా? తెలిసిన చుట్టాలు, దగ్గర మా మేనత్త కొడుకు. ఓకే, మేనత్త కొడుకు. అయితే అన్న తర్వాత సరే కులమే కదా, అమ్మాయి ప్రేమించిన నువ్వు అంటున్నావు కదా, నా బిడ్డని నేను అడిగి తెలుసుకున్న తర్వాత కులమే కదా, కాని కులం కాదు కదా, సరే అలా రాత ఎట్టుంటే అట్టా ఉంటుంది ఇస్తా అని నేను అన్న తర్వాత సరే అని ఫోన్ పెట్టేసి ఉన్న తర్వాత నేను అడిగిన, అమ్మ మరి నువ్వు ఇష్టపడ్డాంటున్నావు అడిగారా మీరు డైరెక్ట్? అడిగిన. తల్లిదండ్రి మేము ఇద్దరం ఉన్నాం అమ్మ, మరి నీకు పెళ్లి చేయలేని స్తోమతలో ఉన్నామా, మేము మాకు ఒక ముచ్చట ఎందుకు చెప్పలేదమ్మ అన్న. నాన్న అలాంటిది నాకు గొంతు కోసిన, అలాంటిది నీకు చెడు తెచ్చి నేను దగ్గర పెట్టనని చెప్పింది. నేను చెడు అంటూ ఆలోచన అంటూ దగ్గరికి రాని అన్నానా, నువ్వు 10 మందిని తిరగడం, నీకు ఎలాంటి మచ్చ తెచ్చినప్పుడు నేను ఉన్నా సచ్చినా ఒకటే నాన్న అని చెప్పింది నాకు బిడ్డ. చెప్పిన తర్వాత సరే అమ్మ నా బిడ్డ మీద పుల్లు నమ్మకం ఉంది, ఒక మాట కూడా తిట్టకుండా బయటికి వెళ్ళిపోయి ఇక నేను సర్వరం అనే ఒక వ్యక్తి చనిపోతే నేను ఆడిపోయి ఆ కార్యక్రమం అయిపోయి ఇటు మళ్ళుతున్నాగానే నాన్న నేను మందు తాగేసిన అన్నది. ఓకే, అంటే అమ్మ మీరు లేదా అప్పుడు ఇంట్లో? లేదు, ఇద్దరం ఒకనే ఉన్నాం. ఓకే, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరం వెళ్ళిపోయారు. నాన్న మందు తాగనే దానికి అక్కడికి వెళ్ళి ఇక ఊరుకొచ్చుతో బండి మీద మేము తిప్పర్తిలో పడిపోయాం. అయ్యో, తిప్పర్తిలో పడిపోయేసరికి వాళ్ళు ఎవరో తల్లులు గిన్ని మంచినీళ్ళు పోసి ఒక కారు మాట్లాడితే ఆ కారు కూడా టైంకు రాలేకపోయేసరికి మమ్మల్ని బస్సు ఎక్స్ప్రెస్లో ఎక్కించారు.
ఎక్స్ప్రెస్ ఎక్కించి అక్కడికి వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెమే తీసుకున్నది కదా, ఈ సమయం ఏం కాదని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఈ గడ్డి మందు తాగితే బతకరని కొంతమంది అంటున్నారు. అంటుంటే అక్కడికి వెళ్ళి మేము చక్కగా నల్గొండకి ఈ ఏరియా హాస్పిటల్, ఏ హాస్పిటల్ అది ప్రభుత్వ హాస్పిటల్ ఐకాన్ హాస్పిటల్కి తీసుకుపోతున్నాం అంటున్నాగానే మధ్యలో తిప్పార్తికి పోగానే పిల్లి రామరాజు అనే వ్యక్తి మళ్ళీ మా కార్లో తీసుకుపోతుంటే మధ్యలో వాళ్ళ అంబులెన్స్లు వేసాడు. వాళ్ళ అంబులెన్స్లు వేసి మా బిడ్డని సంకల్ప అనే హాస్పిటల్కి తీసుకుపోయాడు. సంకల్ప హాస్పిటల్కి తీసుకుపోయి ఈ హాస్పిటల్ మనదే, మనం చెప్పినట్టు వింటారు, అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ పాప రోజుకు అది పోతుంది ఇది పోతుందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే అది చచ్చిపోయే క్షణం దాకా కూడా, చచ్చిన క్షణం కూడా మాకు బతుకుతుంది అని చెప్పారు డాక్టర్లు. మేము వేరే హాస్పిటల్ తీసుకుపోతాం, మేము ఎక్కడన్నా హైదరాబాద్కి ఇదంటే ఎక్కడికి పోయినా బతికితే మేము బతికేయగలుగుతాం, లేకపోతే ఎవరైనా ఇదే చేసేది అన్నారు. అన్న తర్వాత అదే వ్యక్తి పిల్లి రామరాజు అనే వ్యక్తి నన్ను పక్కకు పిలిచాడు. పక్కకు పిలిస్తే నా పాప ఆరోగ్యం గురించి మాట్లాడతాడని నేను అనుకున్నా. నువ్వు తొందరపడి మధుమీన కేసు పెట్టావు అన్నాడు నన్ను. తొందరపడి మధుమీన కేసు పెట్టావు అన్నాడు. అది నీ తొందరవాడి నీ బామ్మర్ది, మీ సొంత బామ్మర్ది మీద కేసు పెట్టేసానుగా తొందరవాడి, అదే కాక నేను తొందరవాడి పెడితే నీ బామ్మారిది ఏ తప్పు చేయకపోతే సేఫ్గా తీసుకొచ్చుకుంటే నీ బామ్మారిది నేను కాళ్ళు నీకు ముక్కి ఒప్ప చెప్తాను నేను చెప్పాను. ఎలాంటి తప్పు చేసినా మాత్రం వదిలిపెట్టే పెషెట్ లేదని చెప్పాను. నేను అలాంటి తప్పులు చేస్తే నేను వదిలిపెట్టే పెషెట్ లేదు. నా బిడ్డ వల్ల ఏమైనా తప్పు ఉంటే మీ బామ్మారిని చూపెట్టవను చేయమని చెప్పి నేను అన్నాను. అనేసరికి ఇక బిడ్డ బతకదని చెప్పారు బతకదని చెప్పారు. లాస్ట్ మూమెంట్లో చెప్పేసరికి ఇక ఆరగోరు కొట్టుకుంటాం ఇక ఏడుచుకుంటాం. మా శరాలు మాకున్నాయి సార్, ఇక అట్లా అయింది నా బతుకు. అంటే హాస్పిటల్ తీసుకున్నప్పుడు మీకు నచ్చిన హాస్పిటల్ మీరు తీసుకెళ్ళలేదు కదమ్మా? తీసుకోపోనీలేదు సార్. మేము ఐకాన్ హాస్పిటల్ తీసుకోపోతుంటే ఈ హాస్పిటల్ తీసుకుపోయారు సార్. మధ్యలోకి కారు పంపించాడు సార్. ఓకే, అంటే కావాలనే ప్లాన్ తోనే మొత్తం కట్టుకొని అని మధు అన్న వ్యక్తిని మళ్ళీ ఏం చేసిండండి, మధు అన్న వ్యక్తిని మందు పోసుకోమని సీలింగ్ టాబ్లెట్లు వేసుకొని అల్లకొచ్చి అల్లకి రాగా నేను మధు అన్న వ్యక్తి మరి మా పాపకు కాక కక్క పోసినట్టు పోయాలి కదా, కక్క పోయలే ఏం పోయలే ఒక రక్త టెస్ట్ చేసుకొని మంచిగా తీసుకుపోయి మా పాప దగ్గరనే ఎమర్జెన్సీలో వేసిర్రు. ఎమర్జెన్సీలో వేసే వరకు ఈ పాప ఇంకా పక్కన పేషెంట్లు ఉంటారు, మా పాపను చూసిరండి మా పాప ఎట్లుంటుంది, నా బిడ్డ ఒక్కతే నన్ను ఎల్లగొడుతుందని నేను బాధపడితే వాళ్ళ పక్కన వాళ్ళు అన్నారుగా, ఏందమ్మా ఇంత నిశ్శబ్దంగా ఉంటున్నావు, మీ పాప లెస్స వణుకుతుందమ్మా, జ్వరం వచ్చింది, ఆక్సిజన్ బీకిరు పక్కన పెట్టిరమ్మా నేనన్నా. ఆక్సిజన్ బీకి పక్కన పెట్టిరు జ్వరం వచ్చిందంట, ఆక్సిజన్ బీకి పక్కన పెట్టిరంట. భాగంగా డాక్టర్లు టెన్షన్ పడుతురంటే నేను ఏమైంది మా పాపకు నాకు చెప్పండి అన్నా కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా బతుకుద్ది అని చెప్పారు. కానీ బతకదు, మా చేత కాదు, మేము తీసుకుపోండి అంటే ఇంకొక కాడికి తీసుకుపోయేటోళ్ళం మేము. ఎంతసేపు ఉన్నా అదే మాట చెప్పారు. అయితే మధు అన్న వ్యక్తి వచ్చి అబ్బాయిని చూడంగానే ఈ అమ్మాయికి జ్వరం వచ్చిందంట. అంతలోనే పక్క పేషెంట్ని చూడంగానే మీ అమ్మాయికి జ్వరం వచ్చి ఆయన చూస్తేనే భయపడుతుందమ్మా, ఊకే అటే చూస్తుందమ్మా, ఆయన చూసే వణుకుడు పుడుతుందమ్మా అంటే ఎవరు వచ్చిరని అడిగే వరకునే ఇట్లా మందు దాగి వచ్చిండు అంటే ఎక్కడికి పోయిండంటే ఎమర్జెన్సీలోకి పోయిండని నాకు ఎరకగానే ఇన్ఛార్జ్ దగ్గరికి పోయినా. నేను ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మధుకి ఏమైందని ఎమర్జెన్సీలో వేసినావు సార్, నువ్వేమిటికి వేసినావు మధుని, ఏమక్కడికి వేసినావు, మా పాప బతకదని చెప్పుతురు కదా, మా పాపలాగా ఆయన బతకకుంటుంటే ఎమర్జెన్సీలో వేయాలి, మంచిగా ఉన్న ఆయన ఎందుకు వేస్తారు ఎమర్జెన్సీలో, ఏమిటికి వేస్తారు, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి, మేమన్నా డిశ్చార్జ్ అయిపోతాం, వాళ్ళన్నా డిశ్చార్జ్ కావాలండి అనగానే డిశ్చార్జ్ కారమ్మా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉంటే కాకుంటే మమ్మల్ని చేయండి, మేము ఇల్లు ఏం బతలాడతలేము, ఇంకొక హాస్పిటల్ పోతాం, మా అదృష్టం అంటే నేను బతుకుద్ది మా పాప, మా అదృష్టం లేకుంటే చచ్చిపోద్ది, మేము అంతకు చేసేది ఏం లేదు అని అన్నా నేను. అనగా నేను పిల్లి రామరాజు తమ్ముడు పక్కన కూర్చొని నవ్వుతున్నాడు నన్ను చూసి. ఆ సిచ్యువేషన్ పిల్లి రామరాజు తమ్ముడు ఇట్లా చెంపకు చేయి పెట్టుకొని కాలు మీద కాలేసుకొని నన్ను చూసి నవ్వుతుండు. నన్ను చూసి నవ్వుతా, నీకు లేరా బిడ్డలు, నీకు కూడా ఉండరుగా బిడ్డలు, నాకు ఒక్కదానికే లేరు కదా బిడ్డలు, నీ బిడ్డలకు కూడా ఇలాంటిది తిన్నడైనా ఏమన్నా జరగదా అన్న నేనుగా అని నేను బయటకు వెళ్ళి ఎవరికైనా ఇన్ఛార్జి వచ్చిండు, డిశ్చార్జ్ చేసినాక మేము పోయినాం కేసు పెట్టినాక కేసు పెట్టిన దానిక కూడా మా పాప మాకేం చెప్పలేదండి, మా పాప ఏనాడు కూడా ఏం చెప్పలేదు, మేము ఏం అడగలేదు. అంటే ఆ పాప చేసుకున్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినాక మాట్లాడలే పాపతో? మాట్లాడింది,
ఏమని మాట్లాడింది మీతో? ఏమైందమ్మా, ఎందుకు తాగినవురా మందు, నీకు ఏం బాధ వచ్చింది బిడ్డ, మేమున్నాం గారా, నీకు మేమున్నాం ఎందుకు తాగినావు బిడ్డ అంటే, ఏమమ్మా నాకు తెలియలేదు, నాకు ఎటు తోయలేదమ్మా, నేను తాగినానన్నది. అంటే ఏమైందిరా, నిన్ను ఎవరేమన్నారు, మాకేదైనా ఫోన్ చేసి చెప్పపోయినా బిడ్డ, మేము ఉన్నాం గారా అని నేను అనగానే చెప్పలే. అమ్మ నన్ను బతికి అన్నది. నన్ను బతికి అనగానే ఆ నుంచి నిన్ను బతికేయాలనే వచ్చినాం అమ్మ. మేము పోయే వరకు నా 1ంటికి మందు తాగిందంట, 1ంటికి తాగిందంట మందు, 3ంటికి ఫోన్ చేసిందంట, 3:20కి వచ్చి అంబులెన్స్ వేసుకుపోయిందంట. అయితే 2 గంటలు లోపల పాయసం అయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి మేము పోయే వరకునే 5 అయింది. 5ంటికి కారు అది ఇది మాట్లాడే వరకునే 5:30 అయింది. నెల్గొండకు తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసే వరకునే 7 అయింది. 7ంటి తానక బతికి అంటుందమ్మా, నా కాలు నొక్కు ఏమైందమ్మా అంటే, నా కాలు నొక్కమ్మా, నా కాళ్ళ నొప్పకు బాగా నొప్పులేస్తున్నాయమ్మా, నా గుండెలను వస్తుందమ్మా అంటే, డాక్టర్ని అప్పుడు కూడా అడిగిన నేను పోయి, ఏమన్నా చేయగలుగుతారానండి, మీరు చేయలేరా అంటే, మేము ఎప్పుడు ఏం చెప్పలేమమ్మా, 24 గంటల తర్వాత చేస్తున్నారు. 24 గంటల తర్వాత అడిగితే మళ్ళీ 24 గంటల తర్వాత చెప్తున్నారు. మళ్ళీ 24 గంటల తర్వాత చెప్తున్నాను వాళ్ళు కనుక 4ంటికి పానం పోద్దన్నాక కూడా 4ంటికి పానం పోద్దన్నాక కూడా మందులు తీసుకురాండి అని మందులు తీసుకురాంగ నేను గేట్ దగ్గర నాయన నీ కాలు మొక్కుతానైనా, నా బిడ్డను చూడాలి, ఒక్కసారి చూసి రావాలని దండం పెడితే అర్థం చేసుకుని నన్ను వదిలేసి అడిగిపోగానే, అమ్మా అమ్ములు ఏమైంది బిడ్డ అంటే, నా బిడ్డ నా కండ్ల కళ్ళి చూసి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని బయట కొంగ పెట్టుకొని తుడిచింది. నీళ్ళు తుడవగానే నా బిడ్డ నా కళ్ళి చూసింది, పాన విడుస్తానికి గుడ్లు తిప్పుతూనే ఉంది, గుడ్లు తిప్పేస్తుంది. అయితే నేను అన్నగా ఏమైంది అనే వరకు అప్పటికే వాళ్ళు నాకేం చెప్పట్లేదు, ఉరుకులో పెడుతురు, అటు ఇటు ఉరుకులో పెడుతురు, కానీ నాకు చెప్పట్లేరు. నువ్వు వెళ్ళు అని మెడలు పట్టి బయటికి నెట్టేసారు హాస్పిటల్ వాళ్ళు. నెట్టేసి నేను బయటకు వచ్చిన. నా బిడ్డ అంతకుముందు కేసు పెట్టి వచ్చినాక జడ్జి వచ్చింది. జడ్జి వచ్చినాక 10 నిమిషాల తర్వాత నేను పోయి అన్నా కదా, అమ్ములు అప్పుడు మంచిగా మాట్లాడుతుంది, అమ్మా అమ్ములు ఏందమ్మా పెద్ద డాక్టర్ అమ్మ వచ్చిందంటే, పెద్ద డాక్టర్ అమ్మ కదా తిక్కల్దానా జడ్జి గారు వచ్చిందని అన్నది. జడ్జి గారు వచ్చేంత తప్పు నువ్వేం చేసినావు బిడ్డ అని నేను అడిగిన. అమ్మ నేను చెప్పలే కానీ అన్నయ్యనన్న నాన్ననన్న చంపేస్తున్నారు, లవ్ చేస్తే చేయమని చెప్పని, లవ్ చేయకుంటే అన్నయ్యని కానీ నాన్నని కానీ ఇమ్మడింట్లో చంపుతున్నారు, నన్ను కానీ మధును కానీ పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇతర వారిని చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో పెడతా, దాంట్లో పెడతాం, దీంట్లో పెడతాం అని బెదిరించిరమ్మ. మా ఫ్రెండ్స్కి మొత్తం ఫోన్ చేసి ఎన్ని రోజులు మీకు చెప్పలేదు, ఇంకా నాకు నేను చెప్పుదానంటే నాకు భయం వేసిందమ్మా, అన్నయ్యని చంపేస్తాడు, నాన్నని చంపేస్తాడు అంటే, అన్నయ్య హైదరాబాద్ ఉంటాడుగా, మనూరు వాళ్ళని వస్తే ఏదైనా చేస్తారని భయపడ్డామంటే, అంత పని ఎందుకు చేసినావు బిడ్డ, నాకు చెప్పకూడదారా, నేను లేనారా అంటే, నేను చెప్పలేదమ్మా అని అన్నది. అయితే శివ అన్న వ్యక్తి ఒక్క ఆడి మనిషిని తిట్టిండట మీ అమ్మాయిని, మా అమ్మాయిని, మా బజార్. నేను ఒకరోజు ఇంకా 5-6 రోజులకు మందు, బర్రెలు ఉన్నాయి సార్, మాకు ఒక్క బర్రె ఉంది, నాకు గొర్రెలు ఉన్నాయి, నేను గొర్రెల కాడికి పోతా, మా బుజ్జి బర్రె కాడికి పోద్ది, పక్కనే అందరికి పోతాయి, బజార్ వాళ్ళే ఆమె పోతుంది, అమ్ముకోరు ఏం చేస్తానని ఇడ్చుకొని పోతుంది, మా బావ కోడలు ఆమె పోతారు. నువ్వు బతికింది ఎందుకే, నువ్వు ఇంకా చిగ్గి తప్పి బతుకుతున్నావు ఎందుకే, నీదొక బతుకానే అని మీద ఊసి అమ్మ నా బూతులు తిట్టిండట. శివ అని తిట్టంగా నేను, మధు అన్న వ్యక్తి వాడు నన్ను చేసుకుంటావా చేసుకోవా, చేసుకుంటేనేమో శివని చేసుకోవాలి, చేసుకుంటేనేమో నన్ను చేసుకోవాలి, చేసుకోకుంటే మీ నాన్న మీ అమ్మకు చెప్పినా మీ నాన్నకు చెప్పినా మీ అన్నయ్య అయితే ఫస్ట్ ఉంటాడు అక్కడ, మీ అన్నయ్య ఉండడు, తర్వాత మీ డాడీ ఉంటాడు, ఇద్దరిని లేపేస్తాం. ఏంటి అసలు ఇద్దరు మా ఊరోళ్ళే, ఇద్దరిని లేపేస్తాం. మీ అన్నను కానీ మీ నాన్నను కానీ ఎప్పుడన్నా కూడా ఉంచాం చంపేస్తాం. ఇంకా అందుకోసం నువ్వు ఎవరికి చెప్పుకుంటా మమ్మల్ని లవ్ చేయి, లేకపోతే లేదన్నాడట. అంటే ఇది చాలా మందికి అర్థం కాలే, అంటే ఇద్దరిని లవ్ చేయనడం అర్థం కాలేదు, ఎందుకంటే సో చేస్తే నన్నన్న చేయి అన్నారని మీరు కూడా చెప్తున్నారు, సో మన వార్తల్లో కూడా అదే చూస్తున్నాం. అంటే అర్థం కాలేదు, నన్నన్న చేయి అంటే ఏంటది, చేయకుంటే చచ్చిపో. ఆ ఇద్దట్లో మధునన్న పెళ్లి చేసుకొని లవ్ చేయి, నన్నన్న పెళ్లి చేసుకొని లవ్ చేయి, శివ ఇతర వారికి నిన్ను బతకనీయం, మీ అన్నయ్య బతకడు. అంటే ముందు మీ అమ్మాయి వాళ్ళతో మాట్లాడడం అన్నీ ఏం లేదు, అయితే మధ్యన ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ ద్వారా ఒక ఆయన అరూరు మహేష్ అని ఒక రోజు శివన్ ఎంట పెట్టుకొని మా ఇంటికి వచ్చిండంట. మా ఇంట్లోకి వచ్చిండంట. మా ఇంట్లోకి రాగానే మా బుజ్జి ఉరికిపోయి బయటకు వచ్చిందంట. వాడు ఎందుకు వస్తుండా అని, వాడు వస్తుండ అనగానే మా అత్తమ్మ ఉంది, ఆమె ఉండి
వాడు మన ఇంట్లోకి వచ్చిపోయిండు ఇట్లా అన్నాడట అని అన్నది. ఏమన్నాడమ్మా అని నేనన్నా. ఏమన్నాడనంటే నన్ను లవ్ చేయమని మరి శివ కన్నా ముందు మహేష్ ఎక్కువ టార్చర్ చేస్తుండు. ఓకే, శివన్ లవ్ చేయమని మహేష్ ఫ్రెండ్స్ కదా. ఏమైంది, ఏం తక్కువ ఉంది ఆయనకు, ఏముంది, ఏం తక్కువ అయింది, ఆయన లవ్ చేస్తే ఏంది, ఆయన కన్నా మంచిగా చేసుకుంటావా నువ్వు, నీకేమైంది అని 2-3 సార్లు అడిగిండంట. అడిగిందని నాకు తెలిసింది. నాకు తెలిసినాక నేనేం చేసినంటే అసలు నువ్వెవరివి, ఆయన ఎవరు, అసలు మీరు ఏమిటికి అడిగిరు, అట్లా లవ్ చేయమంటే మీ అమ్మని చేయమని లవ్, మీ అత్తలు ఉండగా వాళ్ళని చేయమని లవ్, మా గురించి మీకు ఎందుకు, మేము పెళ్లి చేసుకోమతలేమా, లవ్ చేయమనేది మమ్మల్ని ఎక్కడిది, అది కారణం ఎక్కడిది, అది మీకు న్యాయం ఎక్కడిదని ఇంటికి పోయి అడిగేసి వచ్చిండు. నేను అడిగేసి వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు పక్క పండి, వాళ్ళ అమ్మ నాయన ముందర చెప్పేసిన నా బిడ్డని ముద్దు పెట్టుకొని చెప్పింది. ఆ ముచ్చట నాకు ఒక్కటి మాత్రం చెప్పింది. ఏమని చెప్పింది? నాన్న శివగాన్ని ముద్దు పెట్టుకొని వీడు చెప్తున్నాడు నాన్న అని చెప్పింది. ఇలా కొమ్మడానికి పెట్టడానికి వాడోడు, నువ్వెవరు బిడ్డవు మాట్లాడని చెప్పి ఇంటి వినిపోయినా. ఇంటి వినిపోయి నా కొడక నిన్ను మాత్రం ఉంచాను, నేను ఇవాళతోని కాక మంచిగా ఉంటేనే నువ్వు చదువుకునే పిల్ల కానీ మంచిగా మీరు పేదోళ్ళు బతకండి, నువ్వు తీసుకుపోయి ఏం చేసిన సంగతి కూడా ఇంకొన్ని తెలకుండా చేస్తా అని చెప్పినా నేను. ఆ మాట చెప్పినా నేను. చెప్పగానే ఇక అప్పటి నుంచి ఇక వాడు నాతో సరిగా ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు ఉండడు. అట్లా ఇక ఇట్లా ఇట్లా నడుపుతురాట లోపల నడిపి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇది ఫోను నా సిమ్ము తీసుకుపోయి నా సిమ్ము తీసి పక్కకేసి మా చెల్లె కొడుకు సిమ్ము తీసుకుపోతే ఫ్రెండ్స్ అన్నాక, ఇప్పుడు ఆడవాళ్ళు అన్నాక ఫ్రెండ్స్ అన్నాక ఇది తీసుకొని ఫోన్ చేసి నెంబర్ కనుక్కుంటారు కదా, కనుక్కొని ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు మెసేజ్ చేయడం, మధు చేయడం, శివ చేయడం, శివ చేయగానే మధు చేయడం, అది ఇది ఫోన్ ఎత్తకుంటుంటే ఫ్రెండ్స్కి చేయడం, ఫ్రెండ్స్కి చేసి గాలిగా ఫ్రెండ్స్ దాంట్లో పెట్టడం, మా ఫ్రెండ్స్కు వాళ్ళు చూడంగానే ఇన్సార్ట్గా మా బుజ్జిని చూసి నవ్వడం, ఫ్రెండ్స్ నిన్ను ఇట్లా అంటున్నారేందని అట్లా అంటురమ్మా, నాకు ఇంత ఇన్సార్ట్ అవుతుందని నాకు ఎప్పుడన్నా చెప్పలేదయ్యా నా బిడ్డ, లాస్ట్కి చనిపోయే ముందల నిజమేందో చెప్పమ్మా అంటే అప్పుడు చెప్పింది, కానీ అంత పడంతరా నాకు తెలియదు. ఈ మధునన్న వ్యక్తిని కూడా వాళ్ళ బావ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు ఓడిపోయి గెలవకుండా ఆ ఎమ్మెల్యే అన్న ఆయన కూడా ఒట్టిగానే మందు తాగక ముందే తాగిండని రామరాజు అన్న వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఆయనని ఒట్టి ఒక్క టాబ్లెట్ వేసుకుంటే మత్తుకోలి 4 రోజులు నా బిడ్డ చచ్చిపోయి ఉంటే 4 రోజుల దానిక కూడా అసలు ఏం పట్టించుకోకుంటుంటే మేము పత్రికల విలేకరుల వాళ్ళ దయచేసి మేమేం వాళ్ళని పిలవలేదు, వాళ్ళు మా బాధ అయిన లేక మా గోస అయిన లేక పోలీస్ స్టేషన్ల ముందర చూసుకుంటా పోయి హాస్పిటల్ ముందర నేను ఏడ్చే నా గోస చూడలేక ఒక అతను వచ్చి ఇట్లా సంగతి అని ఇట్లా మాట్లాడమ్మని మాట్లాడినాక అన్నిటికి ఇచ్చినాక అప్పుడు పిల్లి రామరాజు బామ్మార్దిని 4 రోజుల తర్వాత పట్టుకొచ్చి మా బాబు చూపిస్తాను రండి పట్టుకొచ్చినామని ఎస్ఐ గారు ఫోన్ చేస్తే మా బాబు మా చెల్లెల కొడుకు పోతే నవ్వుకుంటా వెళ్ళిపోతుండంట. ఆ వ్యక్తి నవ్వుకుంటా వెళ్ళిపోతుండంట. మా అల్లుడు అనే మా బావ అల్లుడు అని మరి ఇట్లా సంగతి ఏం జరిగిందమ్మా, నీకు ఏమైందమ్మా, నీకు ఏం తక్కువ చేసిరమ్మా, నిన్ను మమ్మీ వాళ్ళు తిట్టిరమ్మా, నిన్ను డాడీ తిట్టిండమ్మా, నిన్ను అన్నయ్య తిట్టిండమ్మా, ఎవరేమన్నారమ్మా అని ఆయన అడిగితే నన్ను ఎవరు తిట్టలేదు వెంకీ, నన్ను ఎవ్వరు తిట్టలే, కానీ నన్ను వీళ్ళు టార్చర్ వల్లనే నేను చచ్చిపోలేకపోతే లేదని అంటారు, లేకపోతే మా ఇద్దరిని కాదని ఇతర వాడిని ఎవరిని చేసుకున్నా మీ అన్నయ్య చచ్చిపోతాడు, మీ నాన్న చచ్చిపోతాడు, నిన్ను చేసుకునేవాడు చేసుకోడు, నీ బతుకు మొత్తం బజార్లో అవుతుంది, నిన్ను బతకని అసలు నేను బతకనిచ్చేది లేదు, నిన్ను బతకనియం మేము, నువ్వు ఎన్ని రోజులున్నా మా ఇద్దరిని చేసుకుంటున్నాం, ఎవరినన్నా ఒకరిని నిర్ణయం చేసుకోవాలి. ఆ స్థాయి దాకా చేసుకుందాము అని అంత లోతుగా ఆలోచించిందంటే అసలు ఆ టైంకి ఏం జరిగి ఉండొచ్చు అంటే అంత బాధ తను ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు, వాళ్ళ బ్రదర్ తో గానీ వాళ్ళ అమ్మతో గానీ ఎవరితో షేర్ చేసుకోలేదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ తో గానీ ఎవరితో షేర్. ఒక పెన్స్ కూడా పోలీస్ స్టేషన్ గురించి ఆర్మూలం ఇచ్చేసారు, పెన్స్ ముగ్గురు. మా గొంతులు పోయినా లేదు, ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని మన ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయారు. జడ్జి చెప్పేశారు, అన్ని సెల్లులలో చూపెట్టారు. ఆ తర్వాతనే జడ్జి గారికి కూడా ఆర్మూలం ఇచ్చేసి అది చనిపోయే. అప్పటిదాకా కనుక నా బిడ్డ ఏనాడు కానీ నాకు ఇట్లా అవుతుంది, ఉదయం 9ంటికి పోతా సార్, నేను 7ంటికి వస్తా,
7ంటికి వచ్చి స్నానం చేసి చాయ్ తాగి ఏదో ఒక సీరియల్ చూసుకుంటా కూర్చుంటాం. ఏనాడు నా బిడ్డ ఇట్లా అయిందని నాకు చెప్పినాము కాదు, నేను విన్నాను గాను. అది మాకు గవర్నమెంట్ జాబ్ అన్న లీవ్ ఉంటుంది కానీ నాకు గొర్రెలకు లీవ్ ఉండదు కదండి. మేము పోతేనే మేము వ్యవసాయం చేసి నా పిల్లల్ని మంచిగా చదివియాలి, నా పిల్లలు ఒక స్థాయికి ఉండాలి, ఒక మంచిగా ఉండాలి అనే ఆలోచనతో మేము ఇట్లా బతికితే. సో మీతో ఎప్పుడు చివరికి ఏం మాట్లాడింది అంకుల్? మీతో ఏమని మాట్లాడు? మాతో నానా నేను చనిపోతున్నా, నాకు భయం అవుతున్నది నాన్న, చనిపోవాలని లేదు నా బిడ్డకు. ఈ కొడుకుల యాదింపులకు యాగలేక ఆ కొడుకు 3 సార్లు మదన ఎక్కి 3 సార్లు ఇంటి చుట్టూ తిరిగిందట. గేట్ వేసుకుందంట నా బిడ్డ. రాముని ఆయన వెంట పెట్టుకొని మధు అనేటోడు 3 సార్లు తిరిగిందట సార్. తిరిగి గద 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 వణుక్కుంటా నా బిడ్డ గేటు పెట్టుకుందంట. గేటు పెట్టుకొని ఇక నేను బతికినా వేస్ట్ అనుకుందో ఏమనుకుందో, నువ్వు సావు నువ్వు ఏమైనా చెప్పాలి, నన్ను పెళ్లి చేసుకుంటావు, నువ్వు చేస్తావు అని చెప్పిన తర్వాత ఇక ఏమనిపించిందో, ఇట్లనన్నా ఈ రూపంగానన్నా నేను బతికితే నిజం చెప్తా అని తాగిందో ఎట్లా తాగిందో తెలియదు సార్ మాకు. ఇక అంటే ఏం తాగింది? గడ్డి మందు. అదే ఇంట్లో ఉండే ఇంట్లో ఉంది సార్. ఇంట్లోనే కొనుక్కొచ్చుకోలే. ఇంట్లోనే మేము ఎప్పుడు పుచ్చ చేనులు పొలాలు వేస్తాం, రేపు గడ్డి మందు కొడదామని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఓరాలకి పొలాలు నాట్లు పెడతాం కదా, మందు కొట్టుకుందామని పెట్టుకున్నాం. ఓకే. సో అంటే చనిపోకన్నా ముందే మనకు కాల్ చేసిందా మీకు? ఆ రోజు మార్నింగ్ కానీ లేకుంటే ముందు రోజు కానీ ఆ పాప డల్లు ఉండడం కానీ? ఉంది సార్, డల్లుగానే ఉంది. ఇప్పుడు నెల రోజుల సంది డల్లుగా ఉంది. ఎందుకమ్మా డల్లుగా ఉంటున్నావా అని అన్నా. అమ్మ నాకు సప్లీలు బాయ్, నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది కదమ్మ, నాకు సప్లీలు బాయ్, నేను అక్కడి నుంచి డ్యూటీ బంద్ చేసుకొని వస్తుంది, నా ఫ్రెండ్స్ మొత్తం నన్ను ఇన్సార్ట్ చేస్తారేమమ్మా, నేను మంచిగా చదవాలని డల్లుగుంటున్నామ్మా, అంత తప్ప నా కాడ ఏం లేదమ్మా అనేది రోజు ఆమె పుస్తకాల ముందర వేసుకొని చదువుకునేది సార్. చదువుకునే అమ్మాయిని ఏం డిస్టర్బ్ చేస్తాం, ఇంట్లో కూర్చునేది, బెడ్రూమ్లో కూర్చునేది, చదువుకునేది. మేమేం డిస్టర్బ్ చేయకపోయేదామని. ఆమె లేచేది, మా పనంతా 5ంటికే లేచేది, ఆకిలి బండలుకేది, నీళ్ళు కొట్టేది, అంట్లు తోమేది, పనంతా చేసి మొహం కడుక్కుంటే తాగిద్దరం. ఆమెనేమో పేపర్ల ముందర వేసుకొని చదువుకునేది పొక్కులు, నేనేమో వంట చేసుకుంటూ ఉండేది. ఇంకా నేను ఆమె ఇద్దరం, ఆమె చదువుకోగానే నేను పోతుండగా నా వెనకంగా బర్రె నిడుచుకొని వచ్చేది. ఇంకా ఆమెతో ఏమో ఇట్లా అని మాట్లాడతాం సార్ మేము. మధు అన్న నీకు ఇష్టమే నా బిడ్డ అని అడిగినాం ఫస్ట్. అమ్మ ఇట్లా మాట్లాడుతున్నావు, నల్లగొండ దాకా ఎందుకు పోయిందిరా, నల్లగొండ దాకా పోవాల్సినంత అవసరం ఏందిరా, మేము పెళ్లి చేయమన్నా మా తల్లి, ఎందుకు పోయినవురా, నీకు ఇష్టమేనారా, నేనే రోజు బాక్స్ పెట్టుకొని పనికి పోతుంటే ఆయన ఎట్లా చేసుకోవాలనిపించిందిరా, ఆయన మళ్ళీ మంచిగా గుళ్ళు లేడుగా తల్లి, ఎందుకు చేసుకోవాలనుకున్నావురా నేను. అంటే మధుకి మీ పాపకు ముందే పరిచయం ఉందని చెప్పి అంటున్నారు మరి? లేదు సార్. శివకి కూడా లేదు సార్. అలాంటి పరిచయం ఉంటే నా బిడ్డ సావదు కదా సార్, సావదు. ఎట్లా చేస్తుంది? వీడితోనో వాడితోనో పోతుంది, సావదు కదా. ఇజ్జతికి నా బిడ్డ పాల్పడి పని చేసింది. అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఉంటే నీకు జడ్జి మీరంగానికి ఆర్మూలం ఇచ్చినప్పుడు ఆమెను ఏది ఇచ్చింది, సెల్లులలో మిసేజులు ఉన్నాయి, అన్ని చూపెట్టారు కదా సార్. నా బిడ్డ తప్పుంటే చెప్పపోయారా సార్ నిన్నమన్నా? అంటే పాప ఏజ్ ఇప్పుడు ఎంత? 18 years ఉంటుంది కదా, 18 సంవత్సరాలు. ఓకే. అనుకున్నారా నెక్స్ట్ పాపని పెళ్లి చేద్దాము? చెప్పాలా మరి పాపతో? చెప్పలే. అంటే ఇంకా ఇప్పుడు మంచి రోజులు లేవు, మేము పెళ్లి చేస్తామని కూడా చూడలేదు. ఆమె కూడా అన్నదిగా, బీటెక్ లో సీట్ రాకుంటే ఏం చేస్తావమ్మా అన్నది. బీటెక్ లో సీట్ రాకుంటే పెళ్లి చేస్తలే బిడ్డ అన్న నేను అనగానే నవ్వింది. ఇక అంతే. ఈ 5-6 నెలలు కూడా నాతో మంచిగా పెండులుగా ఉంచుకుందాం అనుకున్నాను. హైదరాబాద్ అక్కడిక్కడ తిరిగింది. సరే సీట్ వచ్చినా రాకపోయినా 1 సంవత్సరం 5-6 నెలలు నా ఏమట ఉంచుకొని ఆమెతో ఆలను పాలను చూసుకున్న తర్వాతనే పెళ్లి చేద్దాం అనుకున్నాను నేను. ఆ ఒక్కరోజు కూడా నీ పెళ్లి చేస్తాను నేను అనలే ఆమెతో. ఇష్టం ఉన్నట్టు పెంచిర్తాను, ఇష్టం ఉన్నట్టే. ఏది కావాలంటే అదే, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులే. ఆమె ఇష్టం 1,50,000 ఆమె దగ్గరే పెట్టినా నేను. అలాంటి పాలు కొనేది అయితే ఎక్కడైనా పోతుంది. 1,50,000 రూపాయలు ఆ రోజు ఆమెకి ఇచ్చినా నేను. ఆ బళ్ళు నడిసే, డోజర్ బళ్ళు నడిసే ప్రతి రూపాయి ఆమె కాడికే పోతుంది, ప్రతి లెక్క ఆమె చేస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది పాప చనిపోయి? పాప చనిపోయి 7 రోజులు సార్. అసలు పాప లేనట్టుందా మీకు? లేదు సార్, పాప మా దగ్గర ఉన్నట్టే, మా మీద కొట్లాడినట్టే, నా దగ్గర ఉన్నట్టే, చనిపోయినట్టు అనిపిస్తలేదు. పాప నాతోటే ఉంది, ఎప్పుడు నా ఏమంటే ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్ గా పాప మీరు చూసింది? లాస్ట్ గా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నాతో మాట్లాడి నానా నేను బతకనని ఆ కళ్ళ నీళ్ళు కారుతుండే నా గుండెలు.
ఈ కొడుకులకు శిక్ష పడేటట్టు చేయాలని కోరుతున్నాం మిమ్మల్ని. ఎక్కువ ఎప్పుడు ఉండే ఎలాంటి ఆడపిల్ల కానీ మాలాంటి పరిస్థితి రాకూడదు, ఈ కట్టుపోతా ఉండకూడదు. మేము కష్టపడి మీరు న్యాయం చేస్తారని మేము ప్రార్థిస్తున్నాం. వ్యవసాయం చేసి కూలి నాలి చేసి నా పిల్లలు మంచిగా ఇలాంటి పరిస్థితి మా కళలు కాదు, కానీ ఏమంటూ ఉండేది పాప మీతో ఎప్పుడు పెద్ద అయినాక నేను ఏమైతా అంటే? నాకు కారు కొని అన్నది, నేను పోలీస్ అయితేనే సార్ ఎప్పుడైనా మొన్న కారు కొనిపి అంటే ఏమైతా బర్రగాడి పోతే చెట్టు కింద పోతే ఇలాంటి కారు కొనిపి నానంటే అమ్మని గిఫ్ట్ ఇస్తా, పెళ్లి నాడు అలగపోయినాడు, మీరు అలగపోతారు కదా, ఇద్దరు అలగపోయినాడు, గిఫ్ట్ ఇస్తా, దాన్ని మీరు పోయేటప్పుడు కార్లో పంపిస్తాం మీ ఇంటికి అని చెప్పిన. నేను బైకులు గీకులు పెట్టాను తల్లి, నేను కార్లోనే నీ కారే గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. నీకు ఎలాంటి కోరిక కావాలంటే అలాంటి కోరిక తీరుస్తాను, నువ్వు ఏ ఇబ్బంది పడకని చెప్పి నేను. నీకు ఏదంటే అదే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట మీరు అసలు? లేదు 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 సార్, నా బిడ్డ ఇట్లా చేస్తుంది, ఇలాంటి పని చేస్తుంది, కొడుకులు ఇట్లా చేస్తారన్న ఆలోచన నా జీవితానికి లేదు. నాతో కూడా ఒక్కరు కానీ అరే నీ బిడ్డ ఇట్లరా అట్లరా అని లేదు నాకు. నాకు ఇలాంటి ముచ్చట ఇలాంటి సంఘటన నా జీవితానికి తెలియనే తెలియదు. అంటే మీ కూతురు చనిపోయింది, నేను ఇలా మందు తాగిన నాన్న అని చెప్పిన వెంటనే అసలు మీరు ఏమనుకున్నారు ఆ క్షణం? మీరు ఆ క్షణం మేము ఇంకా చచ్చిపోయాం అనుకొని ఆదల బాధలు ఏడ్చుకుంటా కొట్టుకుంటా వచ్చేసరికి తిప్పతికి వచ్చేసరికి పడిపోతే ఆ తిప్పతి కాడ ఎవరో ఇట్లనే కూర్చున్న వాళ్ళు ఉండి గిన్ని మంచినీళ్ళు తెచ్చి తాపి మమ్మల్ని ఆత్మీయులుగా పట్టుకొని మాకు ఒక కారు మాట్లాడారు. మాట్లాడితే ఆ కారు టైంకు రాకపోయేసరికి ఎక్స్ప్రెస్ బస్సు వస్తుంటే దాంట్లో ఆపి బస్ స్టాండ్ పంపారు. బస్ స్టాండ్ పంపితే బస్ స్టాండ్లో మళ్ళీ మా వాళ్ళు అంతా ఉండి లోకల్ ఆటో పెట్టి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయారు. అవును, ఓకే, చెప్పారు, ఇప్పటిదాకా చెప్పారు. సో ఏమంటూ ఉండేది పాప ఇప్పుడు మీతో? అంటే సరదాగా గడుపుతూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు. సో ఏమంటూ ఉంటారు? నాకు ఇది కావాలి నాన్న, నాకు బెడ్ ప్యాకెట్ కావాలి నాన్న. ఇష్టం పాపకి ఇష్టమైన ఫుడ్ ఏంది? అది మా పాపకి ఇష్టమైన ఫుడ్ బిర్యానీ ఒక్కటే. బిర్యానీ ఇది ఉంటది రోడ్డు మీద గప్ షిప్లు ఉంటాయి కదా సార్, గప్ షిప్లు అలాంటివి కావాలన్నా కానీ ఎంత కష్టమైనా తెచ్చిచ్చిన. బిర్యానీ అయినా కూడా అన్నయ్య తోటో వాళ్ళ డాడీ తోటో నాతోటో చేయించుకునేది, లేకపోతే నేను తెప్పించుకునేది, లేకపోతే మా తోట చేయించుకునేది. రేంజర్ అలా బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నేను పోతాను తిరుగుతా, ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా నా బిడ్డ కోసమే తెచ్చిచ్చేది. కన్నతన అన్నప్పుడు తినపోయేది నేను. కప్చెప్పులు అంటే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు నాన్న అంటే కొట్టుకాడి పోయి 2 గుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తినని మేము ఏది ఉన్నా తినేది. అలా దాదినా నా బిడ్డని. ఏ రోజు కానీ నేను కష్టపెట్టి ఒకరోజు ఏడిపించి బతికేయలే నా బిడ్డని. ఇప్పుడు నన్ను సచ్చింది దాకా ఏడసామని చెప్పిపోయింది. నేను చచ్చిపోయిన దాకా నువ్వు ఏడు నాన్న అని చెప్పిపోయింది. అసలు ఆ పాపను చూస్తే తట్టుకోలేకపోయినట్టు. అంటే తల్లితో ఉంటది ప్రేమ, కానీ తల్లి కన్నా ఆడపిల్ల అంటే నాన్నతో ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటది. ఒక్కరోజు 7 రోజులు ఏదో ఒక్కరోజు చిన్న లేదు. అవును, అదే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూస్తున్నా పడుకున్నాం అని చెప్పి ఇంతవరకు ఒక ఛాయ్ తాపారు అంతా తప్ప ఇంతవరకు మనం తీసుకున్నది కూడా ఏం లేదు. డాక్టర్ గురుకోస పెడితే వచ్చిండు, డాక్టర్లు కూడా రోజు వస్తుంటే వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ గురుకోస కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి తీసుకుపోతుంటే నాకు సోమత లేదు నేను రాలేనని చెప్పి అలానే పంతున్నా అమ్మకి. అంటే చివరిగా పాపతో గడిపిన పండగ కానీ ఏదైనా క్షణం గుర్తుందా మీకు? ఇప్పుడు అలాంటి అన్ని ఆమె ఇష్టమైన పండగ ఏదైనా ఆమె ఇష్టమైంది ఏది కావాలన్నా బట్టలు కావాలన్నా అది రేపు పుట్టినరోజు వస్తున్నది, రేపు పుట్టినరోజుకు మా బావ బిడ్డని వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరిని పిలిచి అమ్మ నాకు బిర్యానీ చెయ్యి. ఆమె నాకే చెల్లు గిఫ్ట్ ఇస్తానదంట నా బిడ్డ. మా నాన్నకి నీ కాడ పైసలు ఎక్కడి అని దోస్తులు అడిగితే నా కాడ ఉన్నాయి, నేను అక్కడ జీతం చేసి అప్పుడు జాబ్ చేస్తున్నా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నా దగ్గర మా నాన్న కోసం దాచిపెట్టుకున్నా. మా నాన్న నా పుట్టినరోజు నాడు మీ నాన్నే నీకు ఇవ్వాలంటే కదని మా నాన్నకే నేను గిఫ్ట్ ఇస్తానదంట చెల్లు. చెల్లు కూడా ఆమెకు నెలకు 16,000 వచ్చేదంటండి. 16,000 వచ్చిన డబ్బులు ఆ 16,000 దాచుకున్నాము. నా ముందరనే 2,000 రూపాయలు మాకు ఇచ్చింది. 10,000 ఉపేందర్ రెడ్డి అన్న వ్యక్తికి ఇచ్చేయనమ్మా అంటే ఇచ్చేయనన్నది, ఆయనకి ఇచ్చింది. తర్వాతకి ఎందుకమ్మా ఇవి అంటే నాకు అవసరం ఉన్నాయమ్మా అన్నది. మేము జరుపుకునేది అలాగే ఇంకా పుట్టినరోజు ఒకటే సార్. నెక్స్ట్ పాప బర్త్డే ఏమో కదా, నెక్స్ట్ మంత్ పాప బర్త్డే అంటే సార్ కూడా వద్దని చెప్పిండు. అంటే బేమ్మళ్ళు బర్త్డే పుట్టినరోజు అన్నా కానీ సచ్చిన తర్వాత వద్దని చెప్పారు. సంవత్సరం దాకా ఏం చేసేయలేదు, నీ బిడ్డకి ఏం పెట్టేయలేదు. గుళ్ళలోకి పోయి నీ ఇష్టం ఉంటే అన్నదానం లెక్కన పెట్టేసాయి. 4గురికో 10 మందికో 20 మందికో కానీ నీకు ఈ పుణ్యాలు గుళ్ళలోనే చేయాలి కానీ నువ్వు ఇంట్లో చేసేవి కావని చెప్పాడు. అంటే పోయిన బర్త్డే చాలా ఘనంగా చెప్పారు కూడా మీరు చెప్తున్నారు. ఇంకొక 10-15 రోజులు అయితే కూడా
పాప అన్నయ్య వచ్చింది. ఈసారి అన్నయ్య నాకేం తెచ్చిస్తారు రాఖీ పూర్ణికి ఘటనంటే, సార్ ఫస్ట్ గిఫ్ట్ తల్లి అన్నయ్య దేకున్నా కూడా నాకు రైతు బీమా పడుతుంది, 10,000 సెల్లు తెచ్చిస్తా బిడ్డ, నేను తెచ్చిస్తా నీకు, అన్నయ్యకి ఇస్తా నీకు ఇస్తాడు, అన్నయ్యకి ఇచ్చేటావని నేనే, నీకు ఇచ్చేటావని నేనే కదా, రైతు బీమా పడ్డది అని అంటుండ్రు. ఎత్తుకొచ్చి నేను ఇస్తా తల్లి, నీకు ఇచ్చే గిఫ్టే నీకు, నేను అది నరేంద్ర మోడీ వేసే డబ్బులు అవి నాకు పడతాయి తల్లి, నీకు ఇచ్చే గిఫ్టే అది అనగా నవ్వింది. నవ్వి అన్నదిగా, అమ్మ నేను బతకాలని నీకు కోరుకుందా అమ్మ అన్నది. ఏందమ్మా అట్లా అంటావు, అట్లా అంటావేందిరా నేనన్నా. అనగానే ఒట్టిగానే అంటున్నమ్మా, నువ్వు గింత అనగానే ఏడుస్తావంటే, నాకేం మా అమ్మ లేదు బిడ్డ, మీరు మా అమ్మలాగా ఉండాలి, నువ్వు లేకుండా నేను బతకలేను అమ్ములు అని నేనంటే, నేను చచ్చిపోతాను అనుకుంటున్నావు అమ్మ, నేనేం చచ్చిపోను, నేను ఎక్కడికి పోతామ్మా, నేను ఎక్కడికి పోను అన్నది. అన్ని ఇంకా అదొక్కటి చెప్పింది. ఆమె హైదరాబాద్ పోయి సార్, మన హైదరాబాద్ పోయేదానికి ఇక్కడ స్వర్ణగిరి ఉంది కదా, స్వర్ణగిరిలో భువనగిరి దగ్గర స్వర్ణగిరి ఉందంటే, స్వర్ణగిరి మొన్న సోమవారం పోయేటామన్నట్టు, స్వర్ణగిరి పోతంటే హైదరాబాద్ పోకముందే స్వర్ణగిరి పోతామ్మా, స్వర్ణగిరి పోయి వచ్చినాక నేను హైదరాబాద్ పోతామ్మా, మళ్ళీ జాబులు ఉంటా, మనం కష్టపడుతోళ్ళంగా అమ్మ, నేను మళ్ళీ ఏదన్నా ఒకటి చేస్తే నా ఖర్చుల మందం అయితే అమ్మ, మళ్ళీ బీటెక్ లో సీట్ వస్తే నాకు బట్టల కన్నా అయితే అమ్మ అన్నది. సర్లే బిడ్డ పోదు లేరా నువ్వని నేనన్నా. ఇంకా అంతలో వీళ్ళు ఏం టార్చర్ పెట్టిరో సార్, వీళ్ళు టార్చర్ పెట్టడం వల్ల నా బిడ్డ చనిపోయింది, కానీ మేము ఒక్కనాడు కూడా ఒక మాట అనలేదు. ఓకే, సో వాళ్ళ అన్న కూడా ఎక్కడ ఉన్నాడు, మనతో ఉన్నాడు, వాళ్ళ అన్నతో కూడా మాట్లాడదాం ఒకసారి. బ్రదర్ ఏం పేరు, కార్తిక్ కదా నీ పేరు? ఎలా ఉండేది మీ చెల్లెలు నీతో? నాతో చాలా క్లోజ్గా ఉండేది. ఆమె ఇలా చేసుకుంటా అనుకోలేదు బ్రో, తనకి గుండె ధైర్యం గట్టి ఎక్కువ. తను ఇంత వీళ్ళు చేయడం వల్లనే కానీ తను చేసుకోలే. నేను ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళినప్పుడు గట్రా నేను డయాలసిస్ చేసేటప్పుడు తనతోటే ఉన్నా, నైట్ మొత్తం స్టే చేసా. నైట్ మొత్తం స్టే చేస్తే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అని అడిగింది. అది కాకుండా నన్ను బతికిరి, నా ఫేస్ ఎట్లుంది, మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం, ఇవి అడిగింది. తను కావాలని చనిపోలేదు, వీళ్ళ ప్రెషర్ వల్లనే చనిపోయింది. నీతో ఎప్పుడు చెప్పలేదు అంటే, అమ్మ నాన్న అంటే కొంచెం భయం ఉంటుందేమో కానీ యాజ్ అన్న కానీ ఇప్పుడు అంటే ఇట్లుండి షేర్ చేసుకోరు బ్రో. ఇప్పుడు లవ్ మ్యాటర్లు అయితే షేర్ చేసుకుంటారు, ఇట్లా టార్చర్ నా మీదనే చెప్పారు చంపుతామని, నాతో ఎలా షేర్ చేసుకుంటా తను ఇలా అంటే వీళ్ళ మాట్లాడుతురు అది అన్నట్టు చెప్పలే. లాస్ట్కి చెప్పింది ఆ రోజు ఎందుకు అయింది ఎలా అయిందని కనుక్కోగా వీళ్ళిద్దరి పేర్లు చెప్పింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు అసలుకి. తనకు చాలా గుండె ధైర్యం ఉంటుంది బ్రో. అసలుకి మందు బాటిల్ పట్టుకున్నా చాలా గుండె ధైర్యం. ఇప్పుడు నువ్వు మాట్లాడినావు అనుకో, నువ్వేందంటే నేనేంది అట్లుండే మనిషి. ఎట్లుండే బాండింగ్ మీ ఇద్దరు మధ్య? మంచిగా ఉంటుంది మా ఇద్దరు బాండింగ్, ఎప్పుడు కొట్టుకునేది అది ఎక్కువ ఉండే. ఇప్పుడు తెలియలేదా అంటే ఆ చాటింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మీ ఇలా ఉండే, ఇలా బాధపడుతుంది, ఇలా కొంచెం లోలో ఉందని చెప్పి కూడా ఇలా అంటే ఊర్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ చెప్పడం ఏం జరగలేదు ఎప్పుడు? అంటే అందులో ఈ విషయంలో అయితే ఏం చెప్పలే. ఈమె బాధపడితే చెప్పేది, ఇప్పుడు ఏమన్నా ఆమెకి పెయిన్స్ అలా ఏమన్నా అయితే చెప్పేది, కానీ ఇట్లా మ్యాటర్స్ లవ్ మ్యాటర్స్ ఏం షేర్ చేసుకోపోయేది. ఎందుకంటే ఏమో పరువు గురించి ఆలోచించుందో ఏం ఆలోచించిందో, ఇప్పుడు తెలిస్తే నలుగురు తెలుస్తుంది కదా బ్రో. అట్లా ఆ స్టేటస్ ఉంది చూసాం, అది కూడా నాకు తెలియలే. మా బావ వేరే వాళ్ళు పెడితే వేరే వాళ్ళు స్క్రీన్ షాట్ కొట్టి మా బావలో పెడితే మా బావ చూపించాడు మొన్న. అంటే ఫొటోస్ కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి మేము పెడతాము అని చెప్పి, అదే వాళ్ళ ఇప్పుడు ఏదో సైడ్ పోతే తిరుగుతారు కదా, ఇప్పుడు ఇద్దరు అట్లా. అంటే ఎవరు ఫ్రెండ్స్ ఇద్దరు? ఇట్లా శివ ఫ్రెండా మధు ఫ్రెండా? శివ తోటి ఉంది ఫోటో. ఓకే, ఆ ఫోటో పెట్టి బ్లాక్ మెయిల్ చేసారు. పొలాల కాడికి బర్రెలు తోలుకొని పోయారు సార్. ఆ రోజు నేను కూడా ఉన్నా. అయితే దగ్గర పెట్టి జూమ్ చేసిరట, నిలబడితే ఇట్లా మనం ఇట్లా బర్రెల కాడికి పోయి గీడి నేను సార్, మా ఇంటి పక్కన నేను దిగే వరకునే దింపేసిరట, అట్లా దింపి అట్లా చేసిరట, అట్లా బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇద్దరు. శివట బాగానే సార్, అంతా అయిపోయినాక తెలుసుకున్నాను. అంటే లవ్ చేసావు అనుకుంటా గలీజ్ తిట్టుడు చేసుడు, వెనకంగా మధుని గట్ట నడిపించుడు ఆయన. అట్లా మధుని గట్ట తన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈయన పేరు ఎట్లా వాడతాడు సార్? మధు శివని ప్రేమిస్తున్నావు అంట, మీ నాన్న వాళ్ళకి చెప్పనా, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని వేరే వాళ్ళతో అడిగిపించిండు మా చుట్టాలతోటి. ఆ రోజు తాగేనాడు గట వీళ్ళు లేరు సార్, లేకుంటే అడిగిపిస్తే వీళ్ళు అడిగారంట జస్ట్ ఏం పెళ్లి చేసుకో అంటే, ఇక దానికి ఇక బయట పడితే ఇక ఇజ్జత్ పోద్ది అది అనుకొని ఆమె పోసుకుంది బలవన్మరణం ఇది. ఓకే, పిల్లి రామరాజు అన్న వ్యక్తి కూడా ఇప్పుడు మాల్లుడు సాక్ష్యం చెప్తాను, నాకు ఇంకా చంపేస్తా నిన్ను,
బెదిరింపులు నిన్ను బెదిరింపిస్తాను. నువ్వు అడిగింది కదా ఏం జరిగిందమ్మా, ఏమైందమ్మా నీకు, ఎందుకనంటే సో కొంచెం అంకుల్ కి హెల్త్ బాగాలేదు, సో పర్లేదు అంకుల్ వెళ్ళిపోవచ్చు. అంటే మధు పేరు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు సార్? మధు అంటే అలా బామారిది. ఫస్ట్ మాకు సపోర్ట్ ఉండే హాస్పిటల్లో, అంటే మా బ్రదర్ తెలిసిన హాస్పిటల్ అది తీసుకెళ్ళాక మాకు సపోర్ట్ ఉండే. డాక్టర్లు అంటే చెప్పారు 24 hours, ఎవరైనా 24 hours అంటారుగా, వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్పేవారు అంటే ఊపి పెట్టుకోకరి ఛాన్స్ లేదు అది చెప్పేది. ఈ పిల్లి రావడానికి ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి మాట్లాడింది మా దిక్కు. తర్వాత ఏమైందంటే వాళ్ళ బామ్మార్ది పేరు వెళ్ళింది, జడ్జి వచ్చి వాగ్మూలం తీసుకుంది. పేరు వెళ్ళింది ఆయనకు తెలిసింది. తెలిసాక వచ్చి డాడీని సైడ్ తీసుకెళ్ళి ఇట్లా మీరే తిట్టి మీరే చంపుకుర్రు, మధు పేరు ఎందుకు పెట్టిర్రు అదని కూడా మాట్లాడి బెదిరించేట్టు చేసిండు. పేరు తీసేసి కాంప్రమైజ్ గారి కేసు పెట్టాకరి మధు అమాయకుడు అని కూడా చెప్పిండు. సేమ్ అదే రోజు ఇన్సిడెంట్ ఏం చేసిండంటే మధుని గట ఈమె వల్ల మందులు తాగింది. ఇప్పటిదాకా మనం చూస్తున్నాం, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు అమ్మ చెప్పింది. సో ఇప్పుడు మీ చెల్లెతో ఎక్కువ మెమొరీ అంటే ఏది ఒక మెమొరబుల్ డే అంటే ప్రతి ఒక్కరు రాఖీ కాడ అంటే నేను ఎర్నింగ్ చేయట్లేగా, మమ్మీ వాళ్ళు ఇస్తే నువ్వు ఇచ్చింది అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు పండుగ వస్తుంది, 19th. ఈసారి నేను ఇద్దాం అనుకున్నా గిఫ్ట్, 10,000 గిఫ్ట్ ఇస్తాను అనుకున్నాను. నేను ఇద్దాం అనుకున్నా, అవన్నీ సేవ్ చేసి ఇద్దాం అనుకున్నా. పోయినసారి గిఫ్ట్ ఇచ్చావు? పోయినసారి ఎయిర్ బడ్స్ ఇచ్చా. అంటే లాస్ట్ రాకి లేను నేను, అప్పుడు సెమ్ ఉంటే అక్కడ ఎగ్జామ్స్ లోనే ఉన్నా. ఈసారి గట్టి చేద్దాం. లాస్ట్ పోయినసారి రాకి కట్టించుకోలే? కట్టించుకోవాలి చెల్లెతో. ఈసారి అన్నా కట్టించుకుందాం అని మంచిగా. పోయినసారి కట్టించుకోలేదు సార్, ఈసారి మంచిగా కట్టించుకోవాలి. ఎవరికి కట్టాలంటే సాయిబాబా కట్టిరపో బిడ్డ అన్న నేను. అయ్యో దేవుడి కాడి పోయి కట్టొచ్చింది నా బిడ్డ. సాయిబాబా టెంపుల్ ఇక్కడనే ఉంది. లాస్ట్ మా సిస్టర్ మ్యారేజ్ నాడు మెమోరీస్ మా సిస్టర్ మ్యారేజ్ నాడు అక్కడ పోయి బాబా అన్నయ్య లేడుగమ్మా అని పువ్వు కొనుక్కొచ్చుకొని దగ్గర పెట్టుకుంటే ఎవరికి కట్టాలని ఏడుస్తుంటే బాబా గట్టిరాపమ్మా అని వాళ్ళ డాడీని ఇచ్చి తోలినా. సాయిబాబా గట్టి వచ్చింది. వాళ్ళకి సార్ వాళ్ళు మంచిగా వ్యవసాయం చేసుకుంటూ అంత అయిపోయింది సార్. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, గొర్రెలుంటే కాసుకుంటారు, అంతా మంచిగా కుటుంబంలో ఒక పాపను కోల్పోయారు. సో ఇప్పుడు మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం రాఖీ పండుగ. రాఖీ నెక్స్ట్ బర్త్డే ఉంది. అవును, నెక్స్ట్ బర్త్డే అంటే బర్త్డే కూడా చాలా ఘనంగా చేసుకుంటారంట. అంటే నెక్స్ట్ పెళ్లి బోనాల పండుగ సార్. బోనాల పండుగ రోజు ముత్యాలమ్మ తల్లిని ఎట్లా చేసేదో అట్లా చేసేది. నేను కొత్త బట్టలు తెచ్చి బోనం తయారు చేసి ఎత్తి కాళ్ళు మొక్కి నెత్తిన నీళ్ళు చల్లుకునేది. ఈ సంవత్సరం అలాంటి అదృష్టం కూడా లేకుండా అయిపోయింది మాకు. అదొక్కటి పుట్టినరోజు ఒకటి ఎక్కువ జరుపుకునే పండుగ మేము. ఈ రాఖీ ఒకటి, 3 జరుపుకునేది మేము. ఇంక ఇతర ఏం జరుపుకోకపోయేది. అంటే ఇప్పుడు మీ కుటుంబంలో ఒక పాపను కోల్పోయారమ్మా. అంటే ఈ సమాజంలో మనం చాలా చూస్తున్నాము. అంటే 5 years అమ్మాయి 6 years అమ్మాయి లైంగిక దాడులు అని చెప్పుకుంటా, అబ్బాయిలు అమ్మాయిలను ఇబ్బంది పెట్టాలని చెప్పుకుంటా చాలా వార్తలు వింటున్నాము. ఎందుకంటే మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పాపని, ఒక బిడ్డని కోల్పోయి, ఒక అక్కని, ఒక చెల్లెని కోల్పోయి, ఒక కూతుర్ని కోల్పోయి కూడా ఒక నాన్న ఆవేదన నేను చూస్తున్నాము. సో ఈ సమాజానికి అంటే ఈ ప్రజలకి, ఈ సమాజానికి మీరు చెప్పాలంటే ఏమని చెప్తారమ్మా? ఏదన్నా ఉంటే పిల్లల కాడ తేడా తెలుసుకోవాలి. ఏమన్నా జరుగుతున్నట వాళ్ళకి బాగా సపోర్టింగ్ ఉండాలి. ఏది ఉన్నాట అమ్మ నాన్న మీ ఉన్నా అని ఒకటి ముందర నడుస్తే ఇలాంటివి జరగవు. అది కాకుండా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితే 10 మంది చూసి చేయకుండా ఉంటారు. అమ్మ మీరేం చెప్తారు? మీ కూతుర్ని కోల్పోయారు. సో అలాంటి కూతుర్ని అంటే మీరు కోల్పోయారు కాబట్టి ఇంకా ఏ కుటుంబం వల్ల జరగొద్దు సార్. వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకు శిక్ష పడంగా మేము చూడాలి. మేము ఊరికి వచ్చి వాళ్ళు అట్లా చేస్తుండే వాళ్ళు మంచిగా అమ్మాయిలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళతో కలిసి ఉండి మేము ఇట్లా ఉన్నామని అంటే మేము తట్టుకోలేము సార్. మా బిడ్డని మేము అంత మంచిగా చూసుకునేది. 18 సంవత్సరాలు ఏనాడికి ఇంకా నా పిల్లలు పని చేయాలి, ఒరాల మించి నడవ రాదురా అంటే నడిచి చూపి అని అంటాడు ఈయన. ఆమెన్న జర నడుస్తుంది కానీ ఈయన నడిచేవాడు కాడు. ఆమన్నా మేము చేస్తే 20 మంది నాటేస్తుంటే మా పొలం వల్ల 20 మందికి నారు కట్టలేసి నా బిడ్డ 20 మందిలో మంచిగా ఎవరికైనా కూడా నాటు కొంచెం వెనుకబడ్డ వాళ్ళకి నాటేసి నా బిడ్డ మంచిగా సహాయకరం చేసి నా బిడ్డకు వాళ్ళ నాన్న మందు కొడుతుంటే నువ్వు లే మమ్మీ నాన్నకు నేను పైపు గుంజుతాను గుంజి నాన్నని మంచిగా చూసుకొని మన నా బిడ్డ గుంజితే ఎట్లా గుంజుతుంది నువ్వు ఎట్లా గుంజుతున్నావు అని నాతో గొడవ పడేవాళ్ళు. అయినా కనుక నేను అన్నది నాకు రాదులే పని అని నేను సప్పుడు చేయకుంటూకునేది. అంత మంచి బిడ్డని పోగొట్టుకోవడం అంటే మా దురదృష్టం అన్నట్టు అయిపోయిందమ్మా. కానీ మీరు చాలా స్ట్రాంగ్ ఉండండి.
ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళా ఇక ఉండరు కానీ ఇక తీసుకురాలే మనం పాపని, బట్ ఆమె మెమోరీస్ రోజు ఏడుస్తుంటే ఇక్కడ ఏడుస్తుంటే మా బాబు నేను ఉండలేను అంటే ఇక్కడ ఉన్నదే ఇద్దట్లో ఒక్కలేనా కానీ నేను రోజు దొడ్లోకి పోయి ఏడ్చొస్తుంది సార్. ఉదయం 4 నైట్ నిద్ర లేవంగానే అక్కడనో ఇక్కడనో చెట్ల దగ్గరకో చేమల దగ్గరకో పోయి ఏడవలసి వస్తుంది. ఇంట్లో ఏడిస్తే బాధపడతారు. ఆయనకేం హార్ట్ ప్రాబ్లం 2 సార్లు హాస్టల్ వచ్చింది, 2 సార్లు వచ్చింది. ఇంకోసారి సీరియస్ గా ఉంటది. హాస్పిటల్లో సంకల్ప హాస్పిటల్లో ఈమె సీరియస్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, చనిపోయినాక ఒకసారి వచ్చింది. 2 times 2 times వచ్చింది. ఆయన ముందర ఏడిస్తే ఇట్లా ఇప్పుడు అని ఏడ్చిన ఎట్లా అని పక్కన ఏటో ఒక కళ్ళి పోవడం ఏడవడం షుగర్ గట్ట మొత్తం అన్ని అన్ని ఇట్లా కూడా అంటున్నా కదా, నాకు కూతురు అంటే చాలా ఇష్టం. చాలా అంటే రిలేషన్ వాళ్ళిద్దరికి ఇంకెక్కువ బాండింగ్ ఎక్కువ సార్. వాళ్ళిద్దరు ఎప్పుడు గాని వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా పోయేది. నేను 5,000 డ్రెస్ కొనివని మునుపు బోనాల పండుగ కంటే పుట్టినరోజుకి 4,000 తెచ్చుకుంటుంది. బోనాల పండుగకి 5,000 ఎందుకు వద్దురా అనంటే నేను మళ్ళీ నేను సాయంత్రం 5ంటికి పొలం దగ్గరికి పోయిన ఆయన రామ్మ గీడికి పోయేదాన్ని కుక్కడ మనం తీసుకొని పోయి మళ్ళీ అదే షాప్లో అదే 5,000 పెట్టుకొని డ్రెస్ కొనుక్కొచ్చి బిడ్డకి ఇచ్చిండు. అంటే నాకు ఏది కావాలన్నా నేను అడగపోయేది కానీ చెల్లె కోసం సాక్రిఫైస్ చేసేది మొత్తం. ఆమెకి ఏం కావాలన్నా చెల్లెలు ఇప్పుడు ఇప్పుడు మనం ఒక చిన్న పెట్టుని చదువుకుంటూనే పోతేనే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. 18 సంవత్సరాలు బిడ్డ ఏడవాలని ఏడవాలన్నా బాబు కోసం ఆయన కోసం ఏడవలేక అసలు అన్ని 9 నెలలు కడుపులో అన్ని అంతా ఇప్పుడు నేను గట్ట ఏడుస్తే వీళ్ళిద్దరు పడిపోతారు. సో పర్లేదు బ్రో, ఎందుకంటే మన మధ్యలో లేదు కానీ ఎప్పుడు తను చూస్తూ ఉంటది. సో నువ్వు కూడా మాట ఇవ్వాలి, అమ్మ నాన్నని మంచి చూసుకుంటా చెప్పి. సో నువ్వు అమ్మ నాన్నని మంచి చూసుకుంటే ఆ తల్లి అక్కడ నుంచి సంతోషిస్తుంది. సో మీరేం బాధపడొద్దమ్మా, ఎందుకంటే ఇక ఉంటుంది మనసులో బాధ ఉంటుంది. ఎందుకంటే మీరు బాధపడుతుంటే అక్కడ వాళ్ళ నాన్న అంకుల్ కూడా చాలా బాధపడుతున్నారు. హెల్త్ కండిషన్స్ కూడా బాగాలేవని చెప్పి చెప్తున్నారు. సో ధైర్యంగా ఉండాలి, సో ముందుకు వెళ్ళాలి, పనులు చేసుకోండి. సో బ్రదర్ మీరు కూడా అమ్మకి తోడుండండి. సో మీకు మీ కొడుకైనా నేనైనా ఒకటే అమ్మ. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది కదా, సో నాకు కాల్ చేయండి. ప్రతి నేను ఉంటా తోడుగా, మీ ఫ్యామిలీకి కూడా నేను తోడుగా ఉంటా. సో కలిసి ప్రయాణం చేద్దామమ్మా. సో థ్యాంక్ యూ సార్. మాకు నమస్కారం చేసి నువ్వు నా బిడ్డ సొంత బిడ్డ అట్లా కావద్దు సార్. నా బిడ్డ నా బిడ్డ వాళ్ళకు ఉరిశిక్ష పడాలి సార్. వాళ్ళకు ఉరిశిక్ష పడితేనే నేను న్యాయంగా ఉంటా కానీ నేను ఉరిశిక్ష పడాలి నేను బతకలేను సార్. నేను కూడా అట్నే చచ్చిపోవాల్సి వస్తుంది. మీ అందరికి దండం పెడుతున్నా. నా బిడ్డకు నా బిడ్డని అంత ప్రేమగా పెంచుకున్నా, నేను నా బిడ్డని అంత మంచిగా చూసుకున్నా. నా బిడ్డ లేకుంటే నేను ఉండలేకపోతున్నా. నేను ఒక్క క్షణం కనుక నా బిడ్డ లేని నేను చూసుకొని ఉండలేకపోయేది. రోజుకు 4 సార్లు నా బిడ్డ ఫోన్ చేసేది. నేను గొర్రెల కాడున్నా కనుక జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కన్న తల్లిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తన కూతురు కోల్పోయిన బాధలో తను ఉంది. దయచేసి ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను చెప్తున్నా, ఏ ఆడపిల్ల ఉందో సో మీరు భయపడకండి. మీకు ఏమన్నా అనిపిస్తే, మీకు ఏదైనా చెప్పాలి ఉంటే మీ కన్నా తల్లిదండ్రులతో చెప్పకపోయినా మీ బ్రదర్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళతో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకోండి. ఎందుకంటే చూడొచ్చు ఇప్పుడు ఆ పాప చనిపోయింది కానీ వీళ్ళు చనిపోయే వరకు ఆ పాప మెమొరీస్ కానీ ఆ ఇల్లు కానీ సో ప్రతిదీ వాళ్ళ గుర్తు వస్తూనే ఉంటుంది. దయచేసి మీరు ఎలాంటి భయపడకుండా సూసైడ్ చేసుకొని మీ కుటుంబంలో బాధ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, మీరు వాళ్ళకి ఏదో చేస్తారు అని కాదు. సో వాళ్ళ కడుపులో పుట్టినందుకు వాళ్ళు చదివిస్తున్నారు, ఇంత స్థాయికి తీసుకొచ్చారు. కానీ మీరు ఏదైనా చేసుకుంటే మాత్రం సో చూస్తున్నాం లైవ్లోనే ఆ తల్లి బాధ మనం చూస్తున్నాము. ఆ బ్రదర్ కూడా వాళ్ళ వాళ్ళ చెల్లె కోసం కూడా బ్రదర్ కొన్ని నేను సాక్రిఫైస్ చేశా అని చెప్పి కూడా నిజంగా ఆ కన్న తండ్రిని మనం చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి ఆల్రెడీ చనిపోతుందని తెలిసినప్పుడే స్ట్రోక్స్ మీద సెకండ్ స్ట్రోక్ కూడా వచ్చింది. సో ఇంకొక స్ట్రోక్ వస్తే కూడా తన హెల్త్కే ప్రాబ్లం అనమాట. సో దయచేసి సో ప్రతి కుటుంబానికి చెప్తున్నా, ఈ తల్లి పడే బాధ నిజంగా ఏ కుటుంబంలో ఏ తల్లి పడొద్దు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తల్లి కూడా నాకు అదే చెప్పింది. సో ఇంటర్వ్యూ నేను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో నా ఇంట్లో జరిగిన ఈ యొక్క ఘటన ఇంకా ఏ ఇంట్లో జరగొద్దని చెప్పి కూడా నిజంగా అమ్మా నీకు నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే ఏ ఇంట్లో జరగొద్దని నువ్వు ఇంత బాధలో ఉన్నా కూడా వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇచ్చి సో అంకుల్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగాలేదు, తను లేవలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి కూడా అంకుల్ రావడం చూస్తున్నాం. సో నేను ఉన్నామ్మా, ఎప్పుడు నేను తోడుంటా, మీరు ఎప్పుడు భయపడకండి, సంతోషంగా ఉండండి. సరే సార్, వాళ్ళకు ఉరిశిక్ష పడాలి సార్. వాళ్ళకు ఉరిశిక్ష పడితే నాకు మనశ్శాంతి ఉంటుంది. నా బిడ్డ అమ్మటి
నేను కూడా నా బిడ్డ అసలు బిడ్డలు 100 మంది ఉంటారు. బ్రదర్ మేము చచ్చి ఏడుస్తున్నాం, వాళ్ళు చావుకుంటారు. వాళ్ళు చావకుండా వాళ్ళు పొలాలు చేసుకొని చిలకలు చేసుకొని మమ్మల్ని చూసి నవ్వుతారు. 10 మందికి కూడా న్యాయం జరగాలి. నాకు ఒక్కదానికే న్యాయం కాదు, నాకు ఒక్కదానికే బిడ్డ కాదు, అందరికి కూడా బిడ్డలు ఉంటారు. చూసి 10 మంది చేయకుండా ఇది అవ్వకుండా 10 మంది కూడా మంచిగా ఉండాలి. అంటే నా కూతురు ఎట్లా కూలిపోయింది, వాళ్ళు మా విలేజ్ లోనే ఉంటారు, మా కళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళు సంతోషంగా మేము బాధలు మేము చూడలేము. సో గవర్నమెంట్ వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలని చెప్పి కూడా ఈ తల్లి కోరుకుంటుంది. సో చూద్దాం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు చేయొద్దమ్మా. సరే, ఇప్పుడు మన కూతుర్ని కోల్పోయినాం, వేరే తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు మన ఛానల్ నుంచి? ఎందుకంటే కూతుర్లు ఎవరన్నా చనిపోదాం అనుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక కన్న తల్లిగా ఏం చెప్తుంటారు వాళ్ళకి? దయచేసి నా బిడ్డ ఇట్లా నాకు చెప్పకుంటే ఇట్లా చేసింది కాబట్టి మీరు కూడా ఏదో తెలుసుకోవాలి. నాకు చదువు రాక నేను తెలుసుకోలేకపోయినా, నేను సెల్లు చూడలేకపోయినా, నేను చదవలేకపోయినా చేయబట్టిగా వాళ్ళ డాడీకి చదువు రాదు, నాకు చదువు రాదు, మా ఇద్దరికి చదువు రాదు చేయబట్టిగా మేము చదవలేకపోయినా. మీరు ఎప్పుడైనా కూడా అమ్మాయి ఏం చేస్తుంది, ఎట్లా ఫోన్ మాట్లాడుతుంది, ఎట్లా మెసేజ్లు చేస్తుంది, మీరు చూసి ఒక్కసారి కూడా అమ్మాయిని ఏమవుతుంది అమ్మాయి గురించి అని వెనుకకు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని, ఎవరి కోసం కాదు, మనం అనుకున్న బిడ్డల కోసం మనకు తప్పు కాదు, అది చూసుకొని మనం చిన్నతనంగా నచ్చ చెప్పుకొని వాళ్ళ చిన్న మనసుని మార్చుకొని వాళ్ళని మనం మనలో తెచ్చుకొని, మనం ఎవరైతే వీళ్ళు తప్పు చేసిరమ్మా వాళ్ళు కాదమ్మా చేసేది తప్పు, మనం కాదమ్మా చేసేది వాళ్ళు చేయాలని ఒక చేయి పెట్టి చూపిస్తట్టు ఉండాలి. అంతే సార్. తల్లిదండ్రులు ఆ పిల్లల బాధను అర్థం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మనం ఏం చేయలేము. సో అదే పరిస్థితి తల్లి. నేను అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డ నాకు చెప్పలేక కోల్పోయింది. నా బిడ్డ చనిపోయే బిడ్డ కాదు. తర్వాత అమ్మా నన్ను బతికి నాకు అన్నం పెట్టి అన్నప్పుడు నేనప్పుడు నాకు చచ్చిపోయేటట్టు అయింది నా పానం. నా బిడ్డ అన్నం పెట్టి అమ్మ కొన్ని మంచినీళ్ళు పోయి అమ్మ అంటే నాకు ఆడ అన్నిండి కూడా పెట్టలేని తల్లిని నేను. అలాంటి తల్లి నా లాంటి బాధ ఎవరికి కూడా రావద్దు, నా లాంటి గోస ఎవరికి కూడా రావద్దు. నేను ఏడ్చుకుంటా అల్ల నుంచి ఐసీలో ఏడ్చుకుంటా ఉంటే బయటికి బట్టి మెడలు బట్టి నెట్టేసిరు నన్ను. నా బిడ్డకి ఇది పెట్టుకోలేకపోతున్నాను, నేను ఏడ్చుకుంటా బయటికి వెళ్తుంటే నన్ను నెట్టేసిరు. ఏ తల్లికి కూడా రావద్దు. ఏ తల్లి గాని ఒక బిడ్డను అర్థం చేసుకోవాలి, ఒకళ్ళు చెప్పిన మాట వినొద్దు. అంటే ఏ తల్లి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అమ్మ మనం చూస్తున్నాం. అర్థం చేసుకోవాలి, బిడ్డను అర్థం చేసుకొని నా బిడ్డ ఇట్లా చేస్తుంది, నా బిడ్డకి వెనుకోళ్ళుండ్రు ముందల వాళ్ళుండ్రు, నా బిడ్డను ఎవరు నడిపిస్తున్నారని అర్థం చేసుకొని ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో అడిగినప్పుడే మాకు టైం ఇచ్చినందుకు మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్. నా బిడ్డకైతే న్యాయం చేయాలి. నా బిడ్డని మట్టుకుని మీరు ఎట్లా చేసినా కూడా నాకు నేను కోరుకునేది ఏమొద్దు, నాకు ఎకరాలు వద్దు, 100 వద్దు, లక్షలు వద్దు, ఏది వద్దు. నా బిడ్డ లాంటి బిడ్డలు ఇలాంటివి కాకుండా న్యాయం జరగాలి, వాళ్ళ కురిశిక్షలు పడాలి, అదే కావాలి. వాళ్ళ కురిశిక్ష పడాలని కోరుకుంటున్నాను. నేను ఏడ్చినట్టు వాళ్ళు ఏడవాలి, కదమ బిడ్డలు మొత్తం మంచిగా ఉండాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.